హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శరత్ బ్లాగ్స్. నేను మీ శరత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలరా బాయ్, సొల్లంతా పక్కకు పెట్టి నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు అంటారా? సరే భయ్య, డైరెక్ట్ పాయింట్లోకి వెళ్తే, ఇన్స్టాలో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా క్రిస్టియానో రొనాల్డో వర్సెస్ కింగ్ కోహ్లీ, అదే భయ్య మన విరాట్ కోహ్లీ పైననే హాట్ టాపిక్ అనమాట. హాట్ టాపిక్ అని ఎందుకంటున్నా అంటే, రీసెంట్లీ మన ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన 22 మినిట్స్లోనే సిల్వర్ ప్లే బటన్, 90 మినిట్స్లో గోల్డెన్ ప్లే బటన్ అండ్ 24 మినిట్స్లో డైమండ్ ప్లే బటన్ రికార్డ్ సృష్టించింది కదా. ఆ రికార్డ్ని మన కింగ్ కోహ్లీ బ్రేక్ చేస్తాడా, అదే హాట్ టాపిక్ అనమాట మొత్తము. సో నేనేమంటున్నా అంటే, చెయ్యడు అని నేను అంటున్నా. విరాట్ కోహ్లీ ఆ రికార్డ్ని బ్రేక్ చెయ్యడు అని నేను అంటున్నా. మరి మీరేమంటున్నారో కామెంట్ చేయండి. ఎందుకు బ్రేక్ చేయడు అంటున్నా అంటే, కింగ్ కోహ్లీ మన దగ్గర మాత్రమే తెలుసు, వేరే కంట్రీలో తెలియదు. అదే క్రిస్టియానో రొనాల్డో అన్ని కంట్రీలో తెలుసు. మన కంట్రీలో కొంచెం తప్ప, ఒక 50% తప్ప మిగతా మొత్తం కంట్రీస్లో తెలుసు అతను. సో అందుకనే ఆ రికార్డ్ని క్రియేట్ చేయగలిగిండు. సో అందుకనే విరాట్ కోహ్లీ ఆ రికార్డ్ని బ్రేక్ చేయడు అని నేను అంటున్నా. 100% అది చెయ్యడు కూడా. మీరేమంటున్నారు? కామెంట్ చేయండి. ఇప్పుడు నన్ను తిట్టుకుంటారు మీరు, కింగ్ కోహ్లీ డైహార్డ్ ఫ్యాన్స్ కదా. సో డైహార్డ్ ఫ్యాన్స్ అయినా సరే ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ మాత్రమే ఉంటుంది కాబట్టి, సో ఆ రికార్డ్ని బ్రేక్ చేయడం తన వల్ల కాదు, అండ్ ఇంకెవరి వల్ల కూడా కాదు. సో ఎవరి వల్ల అవుతుంది అని అనుకుంటే కామెంట్ చేయండి, వాళ్ళ నేమ్ కామెంట్ చేయండి. ఒకవేళ వాళ్ళు ఛానల్ క్రియేట్ చేసిన కొన్ని ఈ 12 మినిట్స్, 22 మినిట్స్, 90 మినిట్స్, 24 అవర్స్లో ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తే, నేనైతే 20,000 ఇస్తాను. 100% 20,000 ఇస్తాను ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తే. మీరు కామెంట్ చేసిన ప్లేయర్ అని కాదు, ఎవరైనా సరే ఆ రికార్డ్ని, క్రిస్టియానో రొనాల్డో క్రియేట్ చేసిన రికార్డ్ని బ్రేక్ చేస్తే 20,000 రూపీస్ అయితే నేను ఇస్తాను. 100%. వీడియో అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, అర్థమవుతుందా? సో ఉంటాం అలా.